23 సీట్లని చెప్తున్నారు. మనతో పాటు చర్చలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే. సో ఎట్లా చూస్తారు, తెలంగాణలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీ టాలీ ఇంప్రూవ్ అవుతుంది, మినిమం 8 సీట్స్ సాధిస్తాయని చెప్తారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ 10-11 కూడా రావచ్చు అంటారు. మీ అసెస్మెంట్ ఏంటి, రాష్ట్ర పార్టీ అసెస్మెంట్? ఒకటి, తప్పక భారతీయ జనతా పార్టీ సానుకూలమైన యొక్క వాతావరణం తెలంగాణలో ఉంది, దేశవ్యాప్తంగా కూడా ఉంది. తెలంగాణలో మాకు 7 నుంచి 9 అని కావచ్చు, 10-11 అని వచ్చుకోవచ్చు, 12 పైన కూడా వచ్చే అవకాశం ఉందనేది మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే కిందికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఉన్న యొక్క స్పందన వేవ్ అనేది మాత్రం ఆ లెవెల్లో ఉంది, మోర్ దాన్ 12 వచ్చేంత ఉంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా బాగా పోల్ మేనేజ్మెంట్ చేస్తే 12 రావచ్చు అనేది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రజలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని చూశారు, బీఆర్ఎస్ ఇంకా ఇర్రిలవెంట్ అనేది ఒకటి భావించారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఏదో మాటలు చెప్పి మొన్న అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి అనేది మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. అందుకోసమే స్పష్టమైన యొక్క రీతిలో భారతీయ జనతా పార్టీ కోటేశారు. మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇది తప్పక ఆహ్వానించదగ్గ విషయం. స్వతంత్రం వచ్చిన తర్వాత మీ అసెస్మెంట్ ఎన్ని సీట్స్ వస్తాయి? నా అసెస్మెంట్ మోర్ దాన్ 12 రావాలి. మోర్ దాన్ 12? ఎస్, 12 కంటే తక్కువ వచ్చే అవకాశం లేదనేది ఇట్లతో సహా మా దగ్గర. కాంగ్రెస్ కు 4 వస్తాయా? నేను అదే కాంగ్రెస్ ఎన్ని వస్తున్నాయి దాని విషయంలో నేను పోవడం లేదు. భారతీయ జనతా పార్టీ ఏ సీట్లు 5 సీట్లలోనే ఒకటి ఎంఐఎం ఖచ్చితంగా వస్తుంది, బీఆర్ఎస్ వస్తే రావచ్చు, లేకపోతే లేదంటారు. ఎంఐఎం దగ్గర కూడా హోరాహోరీ పోరాటం అయితే ఉంది భారతీయ జనతా పార్టీది. ఈవెన్ మహబూబాబాద్ లాంటి సీట్ లో కూడా భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోరాటంలో ఉంది. మహబూబాబాద్ గానీ, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి ఏవైతే మాకు వీక్ అని వాళ్ళు అనుకుంటున్నారో అక్కడ కూడా మేము గట్టి పోటీని ఇస్తున్నాం. మేము గెలుస్తామా లేదా అనే వేరు విషయం, కానీ పోటీని ఇస్తున్నాం. కాబట్టి 12 స్థానాలు గెలవడానికి మాకు పూర్తి అవకాశాలు ఉన్నాయి మా యొక్క ఇంటర్నల్ సర్వేలో. కాబట్టి పూర్తి ఫలితాలు ఒక సంస్థ నిర్వహించి చెప్తాను ప్రేమేందర్ రెడ్డి గారు. ఆరా సంస్థ 8 నుంచి 9, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 8 నుంచి 10, పీపుల్స్ పల్స్ 6 నుంచి 8, ఏబీపీ సి ఓటర్ 7 నుంచి 9 సీట్లు మీకు ఇచ్చారు, 7 నుంచి 9 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. జన్ కీ బాత్ సంస్థ మాత్రం 9 నుంచి 12 మీకు రావచ్చని చెప్తుంది. మెజారిటీ మాత్రం 8 చెప్తున్నాయి. ఒక ఏబీపీ సి ఓటర్ మాత్రం 7 నుంచి 9 చెప్పారు, పీపుల్స్ పల్స్ 6 నుంచి 8. డబుల్ డిజిట్ టచ్ అవుతుందా ఖచ్చితంగా? తప్పక. భరత్ గారు అమిత్ షా పదే చెప్పారు డబుల్ డిజిట్ అని. కానీ డబుల్ డిజిట్ రావాలంటే 35% ప్లస్ ఓట్ రావాలి మీకు. ఎస్, నేను ఎందుకంటున్నా అంటే మొన్న మీరు చూడండి అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో చెప్పాయి. మీరు కూడా ఉన్నారు, మీరు కూడా చూశారు, అన్నిటినీ ఇదే విధంగా చదివారు. మొత్తం పోల్ బై పోల్ అని కానీ, లేకపోతే అన్ని రకాలుగా అన్ని టీవీల్లో వచ్చినాయి ఒక అనాలిసిస్ చేసి కూడా ఇచ్చారు. కానీ ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం లేదని అందరు చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ క్లియర్ మెజార్టీతో వచ్చింది కదా. అదే విధంగా ఏంటంటే పూర్తి జనం యొక్క నాడి ఇంకా పూర్తిగా మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంది. ప్రజలు చాలా సానుకూలంగా ఖమ్మం జిల్లాలో కూడా నూక్ అండ్ కార్నర్, ఈవెన్ మహబూబాబాద్ పార్లమెంట్ లో పినపాక కాన్స్టిట్యున్సీ, లేకపోతే అశ్వరావుపేట ఖమ్మంలో, కొత్తగూడెం ఏరియాలో కూడా ప్రజలు సానుకూలంగా ఈసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ఇది కనుక కిందికి పోయి కనుక చూసి ఉంటే సామాన్యులు, చదువురాని వాళ్ళు, మహిళలు ఈసారి మేము మోడీ అనే లైన్ లోకి వచ్చారు. కాబట్టి తప్పక ఇది ఒక పెద్ద చేంజ్, ఒక విప్లవాత్మకమైన చేంజ్. కాబట్టి ఇది 12 సీట్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము భావిస్తున్నదైతే ఆ విధంగా నిజమైన యొక్క ఫలితాలు వచ్చినప్పుడు ఆ విధంగా వస్తాయని మేము భావిస్తున్నాం. అయితే ఒకటే మేము చెప్పేది అంటే మేము అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్లకు చొచ్చుకొని పోయింది భారతీయ జనతా పార్టీ. పాజిటివ్గా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి యొక్క మేము సానుకూలమైన వాతావరణం ఖమ్మం జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ, పార్ట్ ఆఫ్ వరంగల్ అంటే మహబూబాబాద్ పార్లమెంట్ లో కానీ ఇంతవరకు చూడలేదు. మిగతా చోట్ల ఎక్కడో ఒకసారి భారతీయ జనతా పార్టీ
నెవర్ బిఫోర్ అంటారు నాగేష్ గారు. ఎస్, నెవర్ బిఫోర్. ప్రేమేందర్ రెడ్డి కాబట్టి మేము విస్తరిస్తున్నాం, బలపడుతున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నాగేష్ గారు. నెవర్ బిఫోర్ ఎవరు అంటారు. చాలా మంది చెప్పారు మోడీ వేవ్ మళ్ళీ ఇంత చూడొచ్చో లేదో తెలంగాణ